Hi everyone, myself Mukesh Bijja from Space Engineering Academy. Before going to dive into the video, I'm requesting everyone to like this video and subscribe to YouTube channel Space Engineering Academy. సో ఈ వీడియోలో మనము ఈఎస్సి యూపీఎస్సి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది, దట్ ఈస్ ఈఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ సంబంధించి. ఈరోజు 18th of September రోజు రిలీజ్ అవ్వడం జరిగింది. సో ద లాస్ట్ డేట్ ఫర్ ద అప్లికేషన్ సబ్మిషన్ విషయానికి వస్తే దట్ ఈజ్ 8/10/2024గా ఉంది. ఓకే, సో దీంట్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే క్యాండిడేట్ టు ఇన్షూర్ ద ఎలిజిబిలిటీ అంటే ఏమి ఉండాలి, నేషనాలిటీ ఆఫ్ ఇండియన్ అయి ఉండాలి అండ్ మనం ఒక గ్రాడ్యుయేషన్ మినిమం అయి ఉండాలి. అండ్ ఇంకో పాయింట్ వీళ్ళు మెన్షన్ చేసేది ఏంటంటే అడ్మిట్ కార్డ్ ఇచ్చినంత మాత్రాన జాబ్ కన్ఫర్మేషన్ అయిందనుకో అనుకోకూడదు అని చెప్తున్నాడు పాయింట్ ఒకటి. నెక్స్ట్ హౌ టు అప్లై విషయానికి వస్తే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఓటీఆర్ ప్రాసెస్ ఉంటుంది. ఓటీఆర్ అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాట్ఫామ్ ఆల్రెడీ చేసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది, చేయని వాళ్ళు ఒకసారి ఫాలో అయితే సరిపోతుంది. ఇఫ్ యూ రిక్వైర్డ్ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేయాలి ఐడియా మీకు కావాలనుకుంటే ఈ ప్లీజ్ పింగ్ మీ ఇన్ ద చాట్ బాక్స్, ఒక మెసేజ్ పెట్టండి, నేను దాన్ని చేయడానికి ట్రై చేస్తాను. సో మాడిఫికేషన్ ఆఫ్ ఓటీఆర్ కూడా వీళ్ళు అలో చేస్తున్నారు, ఒక 7 days టైం ఇస్తున్నారు. ఆ డేట్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఇన్ బిట్వీన్ 9th 15th వరకు అయితే లాస్ట్ డేట్ మన మాడిఫికేషన్ ఓటీఆర్ అని 15/10/2024గా ఉంది. అట్లాగే అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్లో కూడా లాస్ట్ డేట్ దాటిన తర్వాత కూడా ఒక 7 days వీళ్ళు మాడిఫికేషన్ అవకాశం ఇస్తారు. అక్టోబర్ 9th నుంచి అక్టోబర్ 15th వరకు మీరు ఏదైనా పొరపాటున మిస్టేక్గా టైప్ చేస్తుంటే ఫాదర్ నేమ్ కానీ మీ నేమ్ కానీ వీళ్ళు కరెక్షన్కి అయితే టైం ఇస్తున్నారు, మీరు చూసుకోండి ఒకసారి జాగ్రత్తగా. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఏదైతే ఒక ఆధార్ కార్డు కానీ లేకపోతే ఓటర్ ఐడి కానీ దాన్ని బేస్ చేసుకుని అప్లై చేయండి. ఎస్ఎస్సి మెమోతో మ్యాచ్ అవుతూ ఉంటే బెటర్గా ఉంటుంది, ఎందుకంటే అన్నీ కూడా ఫ్యూచర్లో ఎస్ఎస్సి మెమోతో కంపేర్ చేసి చూస్తారు కాబట్టి ఏదైతే ఐడితో ఫిల్ చేస్తున్నారో ఐడి క్యారీ చేయండి ఎగ్జామ్ హాల్లో. అట్లా ఫ్యూచర్లో ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అది క్యారీ చేయాల్సి ఉంటుంది అనే విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ. సో ఆన్లైన్ అప్లికేషన్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ. 18th September ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ అప్లికేషన్, మీరు స్టార్ట్ చేసుకోండి. అట్లాగే ఎప్పటి వరకు అంటే 8th October వరకు ఉంటుంది, ఈవినింగ్ 6 PM వరకు ఉంటుంది. హర్రీ అవ్వకండి దయచేసి, ఒకసారి నోటిఫికేషన్ మొత్తం చదువుకొని వీలైనంత త్వరగా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలానే మరి లాస్ట్ వరకు పోస్ట్పోన్ చేసుకోవద్దు. October 8th వరకు ఉందని అక్టోబర్లోకి వెళ్ళకండి దయచేసి, సెప్టెంబర్లోనే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ దట్. ఇంకేమంటున్నారంటే నెగిటివ్ మార్కింగ్ కూడా పాయింట్అవుట్ చేసి చెప్తున్నాడు ఇక్కడ. దర్ ఇస్ అ పెనాల్టీ ఫర్ ద రాంగ్ ఆన్సర్స్ ఫర్ ద ఆబ్జెక్టివ్ టైప్ పేపర్. ఆబ్జెక్టివ్ పేపర్ ఏదైతే ప్రిలిమినరీ ఉందో దాంట్లో వాళ్ళు చెప్తుంది క్లియర్గా ఏమంటారంటే క్యాండిడేట్ షుడ్ నోట్ దట్ దెర్ విల్ బి పెనాల్టీ ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ ఫర్ ద ర్యాంక్ ఆన్సర్స్ మార్క్ ద క్యాండిడేట్ ఇన్ ద ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్స్. నెగిటివ్ మార్క్ ఉందంటే జాగ్రత్తగా క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా మీ కన్ఫర్మేషన్ పెట్టుకోండి చెప్తున్నారు. సో ఫెసిలిటేషన్ ఆఫ్ ద కౌంటర్ అండ్ వెబ్సైట్ విత్ గైడెన్స్ కానీ అంటే ఇది ఒక మీకు మొబైల్ నెంబర్స్ కూడా ఇస్తున్నారు, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కాంటాక్ట్ అవ్వడానికి మెంబర్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. నెంబర్స్ 011-233-85271/011. ఇంకో నెంబర్ ఏంటంటే 233-81125/011. ఆ నెంబర్ చూసుకోవచ్చు మీరు. అయితే టైమింగ్ వాళ్ళు ఇచ్చారు, వర్కింగ్ డేస్లో 10 AM నుంచి 5 PM వరకు మాత్రమే కాల్ చేయమని చెప్తున్నారు. ఇంకా వెబ్సైట్ అయితే ఉంది, ఆ వెబ్సైట్లోకి వెళ్ళేసి ఇంకా ఫర్దర్గా ఏం కావాలంటే మీరు డీటెయిల్స్ చూసుకోవచ్చు. ఒక స్పెషల్ ఇన్స్ట్రక్షన్ కూడా మెన్షన్ చేస్తున్నారు ఏంటంటే ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీరు బబ్లింగ్ కానివ్వండి ఏదైనా కన్వెన్షన్ పేపర్ కానివ్వండి మీరు ఖచ్చితంగా యూజ్ చేయాల్సింది ఏంటంటే బ్లాక్ బాల్ పెన్ అంటే బ్లాక్ పెన్ వాడమని చెప్తున్నారు. అదర్ పెన్స్ కానీ పెన్సిల్స్ కానీ వాడకూడదని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక మనకు తెలిసిందే కదా, మొబైల్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్, మొబైల్ ఫోన్స్ ఆర్ రిస్ట్రిక్టెడ్, వి నో దట్. అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ యువర్ క్వశ్చన్స్ అంటే మేబీ కొన్ని క్వశ్చన్స్ రాంగ్ అని మీకు ఫీలింగ్ రావచ్చు, మీ అటెంప్ట్ మీరు అనవచ్చు ఆ క్వశ్చన్ రాంగ్ ఇచ్చారని పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఏమైనా ఉంటే ఆ రిప్రజెంటేషన్ ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే తీసుకుంటాము, అది కూడా యూఆర్ఎల్ ఉంటుంది కదా, ఈ యూఆర్ఎల్తో మాత్రమే తీసుకుంటామని చెప్తున్నారు వాళ్ళు. ఈ యూఆర్ఎల్ని యూజ్ చేసుకొని మనం క్వశ్చన్స్ని వాళ్ళకి పెట్టచ్చు. ఎప్పుడు పెట్టచ్చు అంటే మనం ఎగ్జామ్ అయిపోయిన 7 days తర్వాత నుంచి ఈ రిప్రజెంటేషన్ పెట్టచ్చు అనే విషయాన్ని మీరు పెట్టుకోవచ్చు అనే విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. బట్ ఇంకా ఎనీ అదర్ సోర్స్ అంటే ప్రింట్ పంపించడం కానీ హార్డ్ కాపీస్ పోస్ట్ చేయడం కానీ అలాంటిది ఏమి ఉండదు, రైట్ ఇక్కడే అప్డేట్ చేయాలి, అది కమిషన్ నోట్ చేసుకుంటుందని చెప్తుంది. నెక్స్ట్ ఇంకా ఇన్స్ట్రక్షన్ విషయానికి వస్తే ఒక ఫోటోగ్రాఫ్ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ మీరు ఫ్యాక్ట్ ఇక్కడ చూడొచ్చు. మీరు ఏదైతే ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయబోతున్నారో ఆ ఫోటోగ్రాఫ్ మీద ఖచ్చితంగా మీ పేరు ఉండాలి, అట్లాగే మీ ఫోటో దిగిన డేట్ అయి ఉండాలి. ఈ రెండు కూడా 10 days అంటే మీరు అప్లికేషన్ చేసే డేట్ నుంచి ఒక 10 days లోపే ఉండాలని చెప్తున్నాను. అంటే రీసెంట్ అంటే మళ్ళీ మీ ఈ నోటిఫికేషన్ గురించి ఫ్రెష్గా ఒక ఫోటో దిగి మీరు చూసుకుంటే బెటర్గా ఉంటుంది. దానిలో కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఎన్ష్యూర్ దట్ ద నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అండ్ డేట్ అండ్ విచ్ ద ఫోటోగ్రాఫ్ వాస్ టేకెన్ ఆర్ క్లియర్లీ మెన్షన్డ్ ఆన్ ద ఫోటోగ్రాఫ్ మీద మీ పేరు ఉండాలంట, దాంతోపాటు మీరు ఏదైతే ఫోటోగ్రాఫ్ తీసుకున్నారో ఆ డేట్ కూడా ఉండాలని చెప్తున్నారు. అది మీరు చూసుకోండి జాగ్రత్తగా. ఓల్డ్ ఫోటోస్ మాత్రం పెట్టద్దు, ఫ్రెష్ ఫోటో పెట్టడానికి ట్రై చేయండి. ఇంకా ఎగ్జామినేషన్కి ఎప్పుడు రావాలి, 30 minutes ముందు రావాలి, అది మనకు తెలిసిందే, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎన్ని కేటగిరీస్ ఉన్నాయంటే 4 categories ఉన్నాయి. ఫస్ట్ కేటగిరీ సివిల్ ఇంజనీర్గా. ఓకే, సివిల్ ఇంజనీర్ పోస్ట్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, ఈ డిపార్ట్మెంట్స్ ఒక 8 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. 8 డిపార్ట్మెంట్స్లో సివిల్కి సంబంధించిన పోస్టుల వాళ్ళు ఈఎస్సీ ద్వారా రిక్రూట్ చేస్తున్నారు. అట్లా కేటగిరీ 2 మెకానికల్లో
7 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. 7 డిపార్ట్మెంట్స్లలో మెకానికల్ బ్రాంచ్ కేటగిరీ 2 నుంచి వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. అట్లాగే కేటగిరీ 3 విషయానికి వస్తే పోస్టుల విషయం కూడా నేను చెప్తాను. కేటగిరీ 3 విషయానికి వస్తే ఎలక్ట్రికల్ ఇంజనీర్లో ఒక 8 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. 8 డిపార్ట్మెంట్స్లో ఈఎస్సీ ఎగ్జామ్ ద్వారా వాళ్ళు రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది ఇంజనీర్స్ని. అట్లాగే కేటగిరీ 4 కింద ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉంది. దీంట్లో ఆల్మోస్ట్ 9 డిపార్ట్మెంట్స్ వరకు మనకి ఇక్కడ ఉన్నాయి. సో ఈ 9 డిపార్ట్మెంట్స్లలో వీళ్ళ రిక్రూట్మెంట్ జరుగుతుంది. సో ఇక్కడ ఇచ్చిన నోటిఫికేషన్ అయితే ఉందో ఇది ఎన్ని పోస్టులకు ఉంది అనుకుంటే వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. 232 పోస్టులకు ఉందంట. 232 పోస్టులు ఎంటైర్లీ ఆన్ ఆల్ బ్రాంచెస్ ఇంక్లూజివ్ చేసుకుంటే 232 పోస్టులు ఉన్నాయని చెప్తున్నారు. దిట్ ఇంక్లూడ్స్ 12 వేకెన్సీస్ ఫర్ ద పీడబ్ల్యూడీ అండ్ 7 వేకెన్సీస్ ఫర్ ద ఈ పీడబ్ల్యూడీలో కూడా క్లియర్గా ఇచ్చారు వాళ్ళు. 7 ఫర్ లోకోమోటర్ డిజబిలిటీ అండ్ 5 వేకెన్సీస్ ఫర్ హార్డ్ హియరింగ్ అని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. బట్ ఎనీవే మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయండి? 232 పోస్టులు అంటే ఉన్నాయి. ఆ పోస్టులన్నీ కూడా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా సెంటర్స్ విషయానికి వస్తే సెంటర్ ఎక్కడికి ఉంటాయి అనే విషయాన్ని చూసుకుంటే ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మీరు చదువుకోవచ్చు. మనం చూసిన నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్స్ట్రక్షన్ చూస్తూ ఉన్నాం మనం. కావాలంటే మీరు చదువుకోవచ్చు. సో సెంటర్స్ ప్రిలిమినరీ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అనేది ఇక్కడ ఆప్షన్ మనకి ఇచ్చాడు. అక్కడ మీరు అన్నీ చూసుకోవచ్చు. ఎవరైనా హైదరాబాద్ నుంచి ఉంటే మాత్రం హైదరాబాద్ నుంచి కూడా మనకు ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ హైదరాబాద్ నుంచి కూడా ఆప్షన్ ఉంది. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు సెంటర్ ఇక్కడ పడడానికి అవకాశం ఉంది. కాకపోతే ముందు కొద్దిగా అప్లై చేసుకోండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకుంటే మీకు బెటర్గా ఉంటుంది. అదర్ సెంటర్స్లో వేయకుండా ఉండడానికి కొద్దిగా అవకాశం అయితే ఉంటుంది. ఇంకా సెంటర్ ఫర్ ద మెయిన్ ఎగ్జామ్స్ విషయానికి వస్తే మెయిన్ ఎగ్జామ్ కూడా హైదరాబాద్కి ఇక్కడ ఉంది. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వీలైన త్వరగా వన్స్ ఫిల్టరేషన్ అవుతున్నప్పుడు ప్రిలిమినరీ రిజల్ట్ ఇచ్చిన తర్వాత మెయిన్స్కి ఎప్పుడైతే అడుగుతాడో అప్పుడు మీరు అప్లై చేస్తున్నప్పుడు త్వరగా చేసుకుంటే డెఫినెట్గా బెటర్గా ఉంటుంది. ఇంకా ఎలిజిబిలిటీ కండిషన్లకు వస్తే మనకు అందరికీ తెలిసిందే ఇండియన్ నేషనల్ అయి ఉండాలి. మనకు ఒక గ్రాడ్యుయేషన్ మినిమం గ్రాడ్యుయేషన్తో మనం ఉండాలి. ఇఫ్ యూ పర్స్యూ ద పీజీ ఆల్సో దట్ ఈస్ ఓకే. బట్ గ్రాడ్యుయేషన్ అనేది మినిమంగా ఉండి మీరు చేయగలిగితే సరిపోతుంది. ఇంకా ఏజ్ లిమిట్స్ విషయానికి అయితే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మన అందరికీ తెలిసిందే. ఆ మినిమం ఖచ్చితంగా స్టూడెంట్ అనేవాడు 21 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి. గ్రాడ్యుయేషన్ అయితే ఖచ్చితంగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఖచ్చితంగా 21 ఇయర్స్ ఉంటాడు. సో 21 ఇయర్స్ అయి ఉండాలి. అట్లాగే మ్యాక్సిమం 30 ఇయర్స్ దాటకూడదు అని చెప్తున్నారు. రిలాక్సేషన్ నేను యూజ్ చేయాలనుకోవట్లేదు సార్, ఏజ్ రిలాక్సేషన్ నేను యూజ్ చేయాలనుకోవట్లేదు అనుకుంటే ఇవి లిమిట్స్ అనమాట. 21 ఇయర్స్ మినిమం, అట్లాగే 30 ఇయర్స్ మ్యాక్సిమం అని ఉంటుంది. ఒకవేళ ఏజ్ రిలాక్సేషన్స్ యూజ్ చేస్తానంటే కొద్దిగా కమ్యూనిటీని బట్టి రిలాక్సేషన్స్ ఉన్నాయి. అది కూడా మనం చూద్దాం, చెప్తాను. ఒక రిలాక్సేషన్ మాత్రం నేను వాడను అనుకుంటే 30 ఇయర్స్ ఈజ్ అ మ్యాక్సిమం ఏజ్ టు రైట్ దిస్ ఎగ్జామ్. ఇంకా ఇయర్ వైజ్ చూసుకుంటే మీరు ఎప్పుడు ఒకవేళ స్టూడెంట్ కనుక 1995 2 జనవరి ముందు ఒకవేళ అతను బోర్న్ అయి ఉంటే అది అప్లై చేయడానికి వీల్లేదని చెప్తున్నారు. ఒకవేళ కనుక మీరు రిలాక్సేషన్ వాడాలనుకుంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వైజ్గా ఇచ్చాడు. గవర్నమెంట్ సర్వెంట్స్కి అయితే 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. దాంతోపాటు మనం రెగ్యులర్గా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన కమ్యూనిటీకి సంబంధించిన స్టూడెంట్స్కి అయితే 30 ప్లస్ ఒక 5 ఇయర్స్ అడిషనల్గా రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. 35 ఇయర్స్ వరకు ఉన్నా కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు రాసుకోవడానికి అయితే అవకాశం ఉంది. ఏ డేట్తో కంపేర్ చేసుకోవాలి మీరు అందరు కూడా? 1 జనవరి 2025తో కంపేర్ చేసుకోవాలి. 1 జనవరి 2025కి మీరు ఆ ఏజ్ 35 దాటకుండా మీరు అప్లై చేసుకోవచ్చు. అట్లాగే ఓబీసీ వాళ్ళకి చూసుకుంటే ఒక 3 ఇయర్స్ ఫ్లెక్సిబిలిటీ ఇస్తున్నారు. అట్లా ఇంకా మిగిలిన ఎక్స్ సర్వీస్ మెన్కి ఒక 5 ఇయర్స్ ఇట్లా అన్ని వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మెయిన్గా స్టూడెంట్స్ అయితే ఎస్సీ ఎస్టీ ఓబీసీ గురించి అడుగుతారు కాబట్టి నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇది మీరు 1 జనవరి 2025ని మైండ్లో పెట్టుకొని క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ విషయానికి వస్తే ఇంకా చాలా ఇక్కడ డాటా వాళ్ళు ఇస్తున్నారు. దీంట్లో నేను మీకు ఏదైతే మెయిన్ ఇంపార్టెంట్ అది టచ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ కొంతమందికి డౌట్స్ ఉంటుంటాయి. సార్ నా దగ్గర ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంది, లేకపోతే ఇంకా కమ్యూనిటీ ఓబీసీ సర్టిఫికేట్ ఉంది నాన్ క్రిమినల్ ఇయర్, అది ఎప్పటిలోపు ఉండాలి సార్ అని డేట్లు మనకు రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు. సో వీళ్ళు క్లియర్గా చెప్పేది ఏంటంటే ఈఎస్సీ 2025 కనుక మీరు ఎగ్జామ్ రాయాలనుకుంటే మీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ ఓబీసీ నాన్ క్రిమినల్ ఇయర్ సర్టిఫికేట్ కానీ ఎప్పుడు తీసుకుని ఉండాలంటే 2024లో తీసుకున్నా పర్లేదు, కానీ ఏప్రిల్ 1 తర్వాత ఏప్రిల్ మంత్ స్టార్ట్ అయిన కాడికి తీసుకుంటే వ్యాలిడ్ అని చెప్తున్నారు. ఒకవేళ ఏప్రిల్ మంత్ కన్నా ముందు తీసుకుంటే మాత్రం అది వ్యాలిడ్ కాదని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. బట్ ఎనీవే ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు టెల్ యూ దట్ సో ద సర్టిఫికేట్స్ మస్ట్ బి ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/4/2024 అంటే ఏప్రిల్ మంత్ స్టార్ట్ అయిన తర్వాత ఏప్రిల్ 1కి కానీ ఆ తర్వాత తీసుకున్న పర్లేదంట. వీళ్ళు బండ గుర్తు ఏం చెప్తున్నారంటే ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు క్లోజ్ అవుతుందండి? మార్చ్ ఎండ్ క్లోజ్ అయిపోతుంది. కాబట్టి ఎవ్రీ ఇంకా ఫ్యూచర్లో మీరు గుర్తుపెట్టుకోండి, ఒక 2025 అడిగితే 2026 అడిగితే ఆ ఫైనాన్షియల్ ఇయర్లో ముందు కంపేర్ చేసుకుని వాళ్ళు అడుగుతూ ఉంటారు. సో దిస్ ఇస్ అబౌట్ ద సర్టిఫికేట్స్. ఇంకా ఫర్దర్గా మీరు చూసుకోవచ్చు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ ఇచ్చాడు, చూసుకోవచ్చు. మనం గ్రాడ్యుయేషన్ ఉండాలి, ఓకే,
ఇంకా ఫీ విషయాన్ని మాట్లాడదాం. మనం ఇక్కడ ఫీ విషయం గురించి మాట్లాడదాం, ఫీ గురించి తెలుసుకుందాం. రైట్, ఫీ విషయానికి వస్తే ఒకవేళ మీరు కనుక ఫీమేల్ కాకుండా, మీరు కనుక ఫీమేల్ కాదు, ఎస్సీ కాదు, ఎస్టీ కాదు, పీడబ్ల్యూడీ కాకపోతే మాత్రమే మీరు 200 రూపీస్ పే చేయాలి. ఒకవేళ మీరు కనుక ఎస్సీ కానీ, ఫీమేల్ కానీ, ఎస్టీ కానీ, పీడబ్ల్యూడీ కానీ అయ్యి ఉంటే మీరు ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఎక్సెప్ట్ దీస్ పీపుల్ ఓన్లీ 200 రూపీస్ అనేది ఫీ పే చేసుకోవాల్సి వస్తుంది. ఆన్లైన్లో పే చేసుకోవచ్చు. నవడేస్ వీ హ్యావ్ డెబిట్ కార్డ్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ అండ్ యూపీఐస్ ఫామ్ యూజ్ చేసుకొని ఫిల్ చేసుకోవడం బెటర్. ఇంకా మీరు క్యాష్ బేతో మాత్రం డిపెండ్ అవ్వకండి. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ యూజ్ చేసుకుని పే చేసుకుంటే బెటర్గా ఉంటుంది. సరే, ఎనీవే ఇంకా మేము పేతో క్యాష్తో చేస్తాం అనుకుంటే మాత్రం నాకు ఒక డేట్ ఉంది. 8th అక్టోబర్ లాస్ట్ డేట్ కాబట్టి 7th అక్టోబర్ లోపు మీరు ఏం చేయాలంటే ఒక డీడీ తీసుకోవాల్సి వస్తుంది. బై క్యాష్ మోడ్లో అయితే అది 7th అక్టోబర్ వరకు వాళ్ళు ఇవ్వడం జరుగుతుందో చూసుకోండి ఒకసారి. క్లోజింగ్ డేట్ ఎంతవరకు ఉంది? October 8th 6 PM వరకు అయితే ఉంది. ఇంకా ఫర్దర్గా మనం వెళ్దాం ఒకసారి కింద. సో మాడిఫికేషన్ అప్లికేషన్ ఆల్రెడీ చెప్పాను, నేను ఇంతకుముందు కవర్ చేశాను. సో ఇంకా ఫర్దర్గా విషయానికి వెళ్తే ఇక్కడ ఒక దట్ ఈస్ లాస్ట్ డేట్ ఫర్ ద సబ్మిషన్ ఆఫ్ ద అప్లికేషన్ 8th October 6 PM. 8th October 6 PMగా వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. సో అది ఒకసారి చూసుకోండి. ఓకే, క్యాండిడేట్ మస్ట్ ఎన్ష్యూర్ దట్ దేర్ ఈమెయిల్ ఐడి ఈస్ గివెన్ దేర్ అప్లికేషన్ ఆర్ వ్యాలిడ్ అండ్ యాక్టివ్. ఏదో మీరు ఎప్పుడు వాడని ఈమెయిల్ ఐడిని అలాంటిది ఇవ్వద్దండి దయచేసి. మీరు ఇప్పుడు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇవ్వబోతున్నారో నెక్స్ట్ 2-3 years లేదా ఫ్యూచర్ ఫర్దర్ రిఫరెన్స్ కూడా మీకు కమ్యూనికేట్ అవ్వడానికి ఉండాలి కాబట్టి ఆ ఈమెయిల్ ఐడి వర్క్ చేస్తూ ఉండాలి. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇంపార్టెంట్. ఆల్ ద కమ్యూనికేషన్స్ టు ద కమిషన్ షుడ్ బి ఇన్వేరియబుల్లీ కంటైన్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్. ఒకవేళ మీరు కమిషన్తో కనుక ఏమైనా ఫ్యూచర్లో కమ్యూనికేట్ అవ్వాలనుకుంటే ఈ ఆర్డర్ని ఫాలో అవ్వండి వాళ్ళు చెప్తున్నారు. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకా ఏ లీస్ట్ ఆఫ్ సర్వీసెస్ పోస్ట్ సూటబుల్ ఫర్ ద పర్సన్. ఇంకా పీడబ్ల్యూడీ అంటే డిజబిలిటీస్ వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకి సంబంధించిన డిపార్ట్మెంట్ వైజ్గా వాళ్ళు ఒక నోటిఫికేషన్స్ ఇస్తున్నారు ఇక్కడ, అది చూసుకోవచ్చు వాళ్ళకి సంబంధించి. ఇంకా ఫర్దర్గా వెళ్తే డిజబిలిటీ వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ కూడా వీళ్ళే మెన్షన్ చేస్తున్నారు. ఫామ్ 5 కానివ్వండి, 6 కానివ్వండి, 7 కానివ్వండి, 3 కూడా డిజబిలిటీ వాళ్ళకే ఉన్నాయి. ఫామ్ 5 అయితే సర్టిఫికేట్ డిజబిలిటీ వాళ్ళు ఇన్ కేస్ ఆఫ్ అంపిటేషన్, కంప్లీట్ పర్మనెంట్ పారాలిసిస్ ఆఫ్ లిమ్స్ అనే ఈ కేసులో ఉన్నవాళ్ళు. ఒకవేళ ఫామ్ 6 అయితే మల్టిపుల్ డిజబిలిటీస్ ఉన్నవాళ్ళు. 5-6లో కవర్ కానికుంటా ఉండే వాళ్ళని ఫామ్ 7ని ఫిల్ చేయమని వాళ్ళు చెప్తున్నారు. ఈ ఫామ్స్ ఫిల్అప్ చేసుకుంటే సరిపోతుంది ఈ రెస్పెక్టివ్తో వాళ్ళ ఫామ్స్ ఫిల్లింగ్. ఓకే, రైట్. ఇంకా మనకు తెలిసింది ఆల్రెడీ 3 టెస్టులు అని చెప్పాను నేను ఆల్రెడీ. సో ఫస్ట్ అయితే ప్రిలిమినరీ స్టేజ్ ఉంటుంది, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. అది క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్ స్టేజ్ ఉంటుంది ఎగ్జామ్. ఓకే, మెయిన్ స్టేజ్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్స్ మాత్రం కన్వెన్షనల్ టైప్ పేపర్ ఉంటుంది, అంటే మీరు రైట్ ఆన్సర్స్ దే. లాస్ట్ స్టేజ్ 3 మాత్రం పర్సనాలిటీ టెస్ట్ ఉండడం జరుగుతుంది. ఓకే, ఈ మార్క్స్ కూడా మనం మాట్లాడదాం, నో వరీస్ విత్ దట్, నేను చెప్తాను సెక్షన్ కూడా. సో ఇదైతే ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ ఉందో దీంట్లో పేపర్ 1, పేపర్ 2 రెండు ఉన్నాయి. పేపర్ 1 అయితే జనరల్ స్టడీస్ అండ్ జనరల్ యాప్టిట్యూడ్ ఏదైతే ఉందో ఇది కామన్గా ఉంటుంది సిలబస్. ఈ సిలబస్ అనేది సివిల్ కానివ్వండి, మెకానికల్ కానివ్వండి, ఎలక్ట్రికల్ కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, కామన్ సిలబస్ ఉంటుంది. సో ఈ సిలబస్ మీద మనకి 200 మార్క్స్ వస్తాయి. 200 క్వశ్చన్స్కి 2 hours మనకు టైం ఉంటుంది. బట్ నెగిటివ్ మార్కింగ్ అని చెప్తున్నారు కాబట్టి ట్రై టు బి హ్యావ్ ఏ ఐడియా ఓవర్ దే. అండ్ ఇంకా ఇంజనీరింగ్ సబ్జెక్ట్ సివిల్ వాళ్ళకి సివిల్ది, మెకానికల్ వాళ్ళకి మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్, అండ్ ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్, అట్లాగే ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఉండడం జరుగుతుంది. సో ఈ మార్క్స్ చూసుకుంటే మీరు 500 మార్క్స్ మనకు ప్రిలిమినరీలో 500 మార్క్స్ మనకు ఉండడం జరుగుతుంది. ఓకే, ఎంటైర్లీ 500 మార్క్స్ దేనికి ఉంటాయి? ప్రిలిమినరీలో ఉంటాయి. వన్స్ ప్రిలిమినరీ క్వాలిఫై అయిపోతే మన స్టేజ్ 2 ఎగ్జామ్ ఏంటంటే కంప్లీట్గా కన్వెన్షన్ ఉంటుంది. కన్వెన్షన్ కూడా ఇక్కడైతే జనరల్ ఏం టచ్ చేయరు, కంప్లీట్గా ఇంజనీరింగ్ సబ్జెక్ట్సే ఉంటాయి. ఇక్కడ 2 పేపర్లు ఉంటాయి, కానీ ఫస్ట్ పేపర్ కూడా ఇంజనీరింగ్ సబ్జెక్ట్సే ఉంటాయి, సెకండ్ పేపర్ కూడా ఇంజనీరింగ్ సబ్జెక్ట్సే ఉంటాయి. ఓకే, ఇంకా ఈ 2 పేపర్లకి మనం చూసుకుంటే మార్క్స్ 300 చొప్పున 600, అక్కడ 500, ఇక్కడ 600, ఓవరాల్గా 1100 అనేది మీరు రాయబోయే ఎగ్జామ్స్ అంటే ఈధర్ ఆబ్జెక్టివ్ కానివ్వండి, కన్వెన్షన్ కానివ్వండి, 1100 మార్క్స్ అనేవి వాళ్ళు అలొకేట్ చేయడం జరుగుతుంది. ఈ 1100 మార్క్స్లో మీకు వచ్చే మార్క్స్ని బట్టి వాళ్ళు పర్సనాలిటీ టెస్ట్కి ఇన్వైట్ చేస్తారు. సో పర్సనల్ టెస్ట్లో 200 మార్క్స్ ఉంటాయి, ఓవరాల్గా 1300. ఇంకా 1100లో ఫిల్టర్ అయిన వాళ్ళు వచ్చి ఉంటారు. ఫిల్టర్ అయ్యి ఇక్కడ మేబీ 1:2 తీసుకొని పర్సనల్ టెస్ట్ అనే వాళ్ళు 200 మార్క్స్ గురించి పోటీ పడతారు. ఎంటైర్గా 1300కి వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి ఫైనల్ లిస్ట్ అనేది ఫైనల్గా ఎవరు సెలెక్ట్ అయ్యారో వాళ్ళని చూపిస్తారు. ఓకే, సో ఇదంతా సిలబస్ మీరు చూసుకోవచ్చు. బ్రాంచ్ వైజ్గా సిలబస్ ఉంది, జనరల్ సిలబస్ ఇదంతా, ఇంకా బ్రాంచ్ వైజ్ ఇంజనీరింగ్ సిలబస్ ఇదంతా మీరు చూసుకోవచ్చు. పేపర్ 1 కేది, పేపర్ 2 కేది, ఇందులో కూడా కన్వెన్షన్ ఉంటుంది కదా, కన్వెన్షన్ బేస్ చేసుకొని కూడా పేపర్ 1లో ఏమి ఇస్తారు, పేపర్ 2లో ఇస్తారు అనేది క్లియర్గా వాళ్ళు ఇచ్చారు. అది మీరు సిలబస్ మొత్తం చూసుకోవచ్చు. ఇది నేను మీకు ఈ ఫైల్ మన టెలిగ్రామ్ ఛానల్లో లేకపోతే
మన వాట్సాప్ ఛానల్, మన సోషల్ మీడియా హ్యాండిల్స్లో నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది ఒకసారి మీరు యూటిలైజ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, అప్లికేషన్ డేట్ ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ అప్లికేషన్ డేట్ ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ October 8 వరకు ఉంది. దయచేసి అక్టోబర్లో వెళ్ళొద్దు, దయచేసి ఇప్పుడే అప్లై చేసుకోండి. ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ మీకు చెప్పానో అది ప్రాపర్గా చూసుకొని అప్లై చేసుకోండి. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ కంప్లీట్ notification of a ESC given by the UPSC. Okay, thank you so much for watching this video. I'm again requesting everyone to like this video and subscribe YouTube channel. Okay, if you really like this content, you please forward this content to the aspiring students, those are preparing for the ESC or the GATE anyway. Okay, thank you once again. I'm going to meet in the next video. Until then, bye, take care.